హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఇప్పుడు మనం హైమనాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. రైతన్న దగ్గర ఇక్కడ పత్తి గురించి కొత్తగా మనకు చాలామంది కొత్త విత్తనాలు మార్కెట్లో వస్తున్నాయి. ఆ విధంగా కాకుండా చాలా సంవత్సరాలుగా మంచి అవగాహన ఉంది. దాని గురించి రైతులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. పత్తి రైతుల కోసము ఏ విధంగా లాభాలు తెచ్చుకోవాలి, ఏ విధంగా ఉంటుంది, విత్తనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, విత్తనం ఎక్కడ దొరుకుతుంది ఏందనేది డీటెయిల్గా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, అడ్రస్ ఏంది? నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. ఓకే. నెక్కొండ విలేజ్, జడ్చల మండల్ వస్తుందా? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్. ఓకే. ఇది పత్తి ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని ఎకరాలు ఉంది యాక్చువల్గా మనకు? పత్తి 3 ఎకరాలు సార్ భూమి. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాలు. పత్తి ఎన్ని ఎకరాలు వేసారు ఇక్కడ? పత్తి కూడా 3 ఎకరాలు వేసినాం సార్. ఒక 3 ఎకరాల పత్తి. ఏదైనా ఇదే వ్యవసాయం ఉందా, డైరీ ఫామ్ కూడా ఉందా మీకు? డైరీ ఫామ్ ఏం లేదు, వ్యవసాయం. ఈ పత్తి ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారు? పత్తి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలుగా 3 ఎకరాలలో. ఓకే. ఇది మనకు ఈసారి ఏ విత్తనం వాడిరు ఈసారి? ఇది 2 సంవత్సరాల నుంచి సిరి వాడుతాం సార్. సిరి. ఓకే. సిరి ఇదే ఈ సీడ్ వాడుతున్నారు. మీరు ఒక్కడే వాడుతారా, ఇక్కడ వేరే ఊరు వాడుతారా? ఈ ఊర్లో అయితే నేను ఒక్కనే సార్, ఇంకెవరు ఈ ఒక్క విత్తనం. ఓకే. 2 సంవత్సరాలు. ఏ విధంగా అనిపించింది ఈ విత్తనానికి? లాభాలు ఏంది, అసలు అడ్వాంటేజెస్ ఏంది విత్తనాలు? లాభాలు ఏంటంటే ఇది పంట తొందర వస్తుంది. ఓకే. కాపు కూడా మంచిగా బాగుంటుంది, దగ్గర కాపు వస్తుంది. దగ్గర HDPS పద్ధతిలో. ఓకే. అంటే ఎంత మామూలు సీడ్ అయితేనేమో ఎకరకు 2 నుంచి 3 ప్యాకెట్లు పెడతాం. ఓకే. ఇది ఎకరకు 5 ప్యాకెట్లు పెట్టాలి సార్. 5 ప్యాకెట్లు. ఓకే. ఎంత డిస్టెన్స్ ఏముంటది? డిస్టెన్స్ ఇప్పుడు సాలుకు డిస్టెన్స్ 3 ఫీట్ ఉంటుంది సార్. ఓకే. మొక్కకు హాఫ్ ఫీట్. ఓకే. మొక్కకు దగ్గర ఉంటాయని. మొక్కలు ఎక్కువ పడతాయి కదా సార్ ఇట్లా. అందుకని 5 ప్యాకెట్లు అంటే ఎక్కువ మొక్కలు పడుతుంది, పంట కూడా మంచిగా వస్తుంది. ఓకే. దీనికి మందులు కొట్టాలనుకుంటే ఇక ఇప్పుడు మామూలుగా 45 రోజులకు మనకు మందు స్ప్రే చేస్తాం సార్. అవును. దాంట్లో చెమ్మత్కారు కలపాలి సార్ కంపల్సరీ. ఓకే. చెమ్మత్కారు కలిపితే ఏమవుతుంది, ఆకు జర కొద్దిగా మందం అవుతుంది, జర దోమ అది జర ఆవు బాగా రాదు. ఓకే. దానిలాగా. ఓకే. ఈసారి ఎన్ని క్వింటాల్ వచ్చింది ఈసారి మీకు? ఈ సంవత్సరం 14-15 వరకు వచ్చింది సార్. 14-15 వరకు. ఎన్ని రోజులలో ఇది అనేది పంట అనేది వస్తుంది మన చేతికి? ఇది 140 రోజుల వరకు పంట అయిపోతుంది సార్, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వేరే సీడ్ అయితేనేమో 160 రోజులు సార్. అది 2-3 సార్లు చేస్తారు ఆ పత్తి. ఈసారి అయితే 2 సార్లు అయిపోతుంది పత్తి. 2 సార్లు అయిపోతుంది. మళ్ళీ ఏదైనా పంట కూడా వేసుకోవచ్చు, వేరే పంట కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే వాళ్ళకి ఎన్ని క్వింటాల్ వస్తుంది పర్ ఎకర్కి? ఇప్పుడు మా పొలం పక్కన అయితే వేరే వాళ్ళకు 10 నుంచి 11 వరకు వచ్చింది సార్. వేరే సీడ్ ఇదైతే 14 నుంచి 15 వరకు వచ్చింది సార్. మార్కెట్ లో ఎంత ఉంది రేట్ దీనికి క్వింటాల్? మార్కెట్ లో 7400 అవుతుంది సార్, గవర్నమెంట్ కమినా. ఓకే. గవర్నమెంట్ కమినా 7400. అయితే లాభం ఉందా మంచిగా? మంచిగా ఈసారి లాభం మంచిగా ఉంది సార్ ఈసారి అయితే. కాకపోతే కొద్దిగా కూల్ ఎక్కువైనాయి సార్. కూల్ ఎక్కువ. ఓకే. ఏ విధంగా ఎలా తెలిసింది సిరి వేయాలని? ఇక్కడ మొత్తం మీ గ్రామంలో మీరు ఒకరే వేసిన అని చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది సిరి అని ఒక రకం ఉంది విత్తనం అని? అదే అంటే నాకు తెలిసిన ఆయన నుంచి పరిచయం అయింది సార్. మీకు తెలిసిన పలానా సీడ్ పెట్టాలని చెప్పి ఆయన నుంచి నేను పరిచయం చేసుకున్నాను. ఓకే. గిరిధర్ రెడ్డి అని. ఓకే. అక్కడ ఎంప్లాయ్ న్యూస్ బిడ్ దాంట్లో పనిచేస్తారు. అతను చెప్పిండు, ఓకే, మీరు ఏం సీడ్ పెడతారు అంటే, ఇంతకుముందు వేరే వేరే సీడ్ పెడతా అంటే వేరే వీడి సీడ్ పెడుతున్నా చెప్పిన. ఇట్లా న్యూస్ బిడ్ దాంట్లో ఈ సిరి ఉంది, అర్మిత ఉంది, ఎకరాకు 5 ప్యాకెట్ పెట్టాలి, దిగుబడి మంచిగా వస్తుంది, పెట్టండి ఒకసారి ట్రై అని చెప్పిండు. ఇక 2 సంవత్సరాల నుంచి అదే ట్రై చేస్తాం సార్. సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి కూడా మంచిగా ఉంది. గత సంవత్సరం మంచిగా వచ్చిన పంట ఈ సంవత్సరం మంచిగా? గత సంవత్సరం జర వర్షాలు బాగా లేకున్నా జర తక్కువ వచ్చింది సార్ అప్పుడు. ఓకే. ఈ సంవత్సరం జర వర్షాలు ఉన్నా కొద్దిగా నష్టం ఉన్నా సరే కొంచెం మంచిగా ఉంది సార్. ఏమేమి రోగాలు వస్తాయి యాక్చువల్గా చూసుకున్నట్లయితే? తెల్లదోమ, పచ్చదోమ వస్తుంది, ఆ గులాబీ రంగు పురుగు. రెండే. ఆ గులాబీ రంగు పురుగు అయితే ఇప్పుడు రానికి అవకాశం, ఇది పంట 140 రోజులకు అయిపోతుంది సార్. ఓకే. ఆ పురుగు రానికి అవకాశం. పురుగు ఎన్ని రోజులలో వస్తుంది? పురుగు 140 రోజులు దాటినాక స్టార్ట్ అయితే లాస్ట్ ఎండింగ్. ఆ టైంలోనే పంట అప్పటి వరకు అయిపోతుంది సార్. ఇది 2 సార్లు అయిపోతుంది. ఓకే. ఈ మందులకు మీరు దున్నడానికి మందులకు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? మందులు దున్నడానికి అంటే చూడాలి సార్, లెక్క రాసి ఉంటుంది. మందులకు ఎంత అయింది ఖర్చు? మందులకు అయితే 6000 సార్, ఎక్కువ కొట్టలేదు. 6000 2 సార్లు మామూలు మందులే కొట్టినది. మామూలుగా కొట్టారు ముందు నుంచి కూడా? మామూలు మందు 2 సార్లు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు మస్తు చెప్తారు. ఈ మందులో దానికి పోతే వాడు 10,000 మందు కొట్టమంటారు. అట్లా కొడితే మనకి ఉంటుంది సార్, మన తెలివితో మనం కొట్టి చేయాలి పని. ఓకే. అట్లా ఏ విధంగా అనిపించింది ఈ నూజివేడ్ సిరీస్ విత్తనాల రకం ఉంది కదా, పెట్టొచ్చా రైతులు? పెట్టొచ్చు సార్, మంచిగా ఈజీగా పెట్టొచ్చు. బాగుంది సీడ్ బాగా మంచిగా ఉంది. ఓకే. మనము ఆ కంపెనీ వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాము. రండి అన్న మీరు ఒకసారి.
అన్నగారు ఇక్కడ మనకు నూజివీడు నుంచి ఎంప్లాయ్ కూడా రావడం జరిగింది. అక్కడ తెలుసుకుందాము అన్నగారు కూడా అసలు వేరే విత్తనాలకి ఈ విత్తనాలకు డిఫరెన్స్ ఏందనేది అడిగారు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు గిరిధర్ రెడ్డి. నేను నూజివీడు సిటీలో సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చేస్తారు మీరు? నేను జడ్చర్ల చేస్తున్నాను. జడ్చర్ల నుండి ఒక హాఫ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తాను. ఓకే. ఇక్కడ మొత్తం గ్రామాలలో మన ఈసారికే మీరు ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొంచెం వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపుతారు కాబట్టి మనకు మంచి రైతును సెలెక్షన్ చేసుకోవాలని చెప్పి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ముందు నుంచి ఇట వీళ్ళకి పొలం ఎక్కువ ఉంది, కొంచెం వాటర్ సోర్స్ ఉంది. ముందు నుంచి తెలుసా? ముందు నుంచి పరిచయము. కాకపోతే వీళ్ళు అగ్రికల్చర్ బాగా చేస్తారు కాబట్టి మనకు ఫస్ట్ ఒక మంచి రైతుకి ఇచ్చి దాని ద్వారా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఏ విధంగా రైతులు తీసుకునే వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? అది ఎంప్లాయ్ కాకుండా అదే ఫార్మర్ గా రైతులకు ఒక మంచి అవగాహన ప్రకారంగా ఇదే విత్తనం కాదు, మార్కెట్ లో డూప్లికేట్ చాలా వస్తున్న విత్తనాలు, ఫ్రాడ్ కూడా చాలా నడుస్తుంది, ఆ విధంగా కాకుండా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఏంటంటే ఇప్పుడు మనకు చాలా కంపెనీలు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు మా సపోజ్ నూజివీడు సంస్థ ఉంది, మాది వచ్చేసి లోగో చూడాలి ఫస్ట్. ఓకే. ఈ లోగో ఉంటే కంపల్సరీ నూజివీడు సంబంధించింది ఉంటుంది. అదే మన ప్రాబ్లం వచ్చినా మేము ఎంప్లాయీస్ ఉంటాం, చూస్తాం, అన్ని రకాల వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తాం. కాబట్టి కంపల్సరీ మన నూజివీడు ప్యాకెట్ ఉందంటే 100% ఇది లోగో చూసుకోవాలి. లోగో చూసుకోవాలి. దాని మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మా ఎంప్లాయీస్ అప్రోచ్ అయినా చెప్తారు. డూప్లికేట్ అనేది కంపల్సరీ మాకు లోగో ఉంటేనే మా కంపెనీ. మార్కెట్ లో డూప్లికేట్ నడుస్తుంది కదా? నడుస్తుంది మనం చెప్పలేము. రైతుల కోసం కాకపోతే ఏంటంటే మా కంపెనీ ఒక కంపెనీకి ఒక లోగో ఉంటుంది. లోగో ఇప్పుడు మాది ఉంది 2 ఎద్దుల గుర్తు లోగో ఉంటే మా కంపెనీకి 100% మా సీడ్ అది. ఓకే, అదైతే ఉంది. ఏది ఉన్నా కూడా జెన్యున్ గా తీసుకోండి. మంచి ప్యాకెట్ మీద లోగో ఉంటుందని చెప్తున్నారు. కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి కూడా మీ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా అడగొచ్చు, వాళ్ళ క్వశ్చన్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టే వేరే వాటికి వీటికి కంపారిజన్ ఏముంది, దీంట్లో స్పెషల్ ఏముంది ఈ నూజివీడు సిరీలో? నూజివీడు సిరీ వచ్చేసి ఇప్పుడు వేరే ప్యాకెట్లు అయితే మేము వేరే రకాలైతే ఎకరకు 2 నుంచి 3 ప్యాకెట్లు వేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి మా సిరీ ఏంటంటే అధిక సాంద్ర పద్ధతిలో HDPS. ఇప్పుడు రాబోయే తరాలు ఏంటంటే కూలీల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మిషన్ వచ్చే పర్పస్ ఏంటంటే ఇట్లా వచ్చేసి సాలుకు 3 ఫీట్లు ఉంటుంది, ఇది వచ్చేసి 0.5 ఉంటుంది. కాబట్టి మనకు మొక్కలు అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అదే 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు వేసిన వాళ్ళు ఏంటంటే 14,000 15,000 మొక్కలు వస్తాయి. ఇప్పుడు మనం 5 ప్యాకెట్లు వేయడం వల్ల 20 నుంచి 25 ప్లాంట్స్ ఉంటాయి. దానివల్ల మనకు చెట్టుకు 25 కాయలు వచ్చినాయని దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఈ రోగాలు వస్తాయి కదా, దాని ఇమ్యూనిటీ పవర్ ఎలా విధంగా ఉంటుంది చెట్టు? ఇప్పుడు రోగాలు అనేసి మాకు వచ్చే కొత్త వెరైటీలు ఇవి కాబట్టి మనకు ఇప్పుడు ఈ సిరీ అనే వెరైటీకి అధిక సాంద్ర పద్ధతిలో వేసినాం కాబట్టి కంపల్సరీ దీనికి 45 డేస్కు 65 డేస్కు 85 డేస్కు చమత్కార్ అనే మందు కంపల్సరీ స్ప్రే చేయాలి. స్ప్రే చేయడం వల్ల ఏమైందంటే ఆకు మందం అవుతుంది. ఆకు మందమై దాన్ని ఆకు మందం వల్ల తామర పురుగు కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ రసం పీల్చే ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని క్రాపులు సిరి అనేది వచ్చేసి ఎర్లీ క్రాప్ వెరైటీ. ఇది వచ్చేసి మనకు చెట్టుకు 2 సార్లు కాయలు సెట్ అయినాక 2 సార్లు పికింగ్లోనే మొత్తం క్రాప్ మొత్తం అయిపోయింది. ఆడొక్క కాయ ఉన్నా కానీ వాటర్ ఉన్న వాళ్ళు దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ పంట వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఉందనుకో 160 170 డేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వాటర్ సిలంలో ఉంచుకోరు. కాకపోతే ఆ టైంలో పింక్ బోల్ వామ్ అటాక్ అవుతుంది. కాబట్టి మనది పింక్ బోల్ వామ్ వచ్చే లోపే మన క్రాప్ మొత్తం అయిపోతుంది. ఓకే. ఈ విధంగా చూసుకుంటే పర్ ఎక్కర్కి ఎన్ని క్వింటాలు వచ్చే ఛాన్సెస్ ఉంది? హైయెస్ట్ ఇది వచ్చేసి మనకు అధిక సాంద్ర పద్ధతిలో 18 నుంచి 19 క్వింటాలు 20 క్వింటాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని పొలాల తీరుని బట్టి బ్లాక్ సాయిల్స్ రెడ్ సాయిల్స్ దాన్ని బట్టి డిపెండ్ వాళ్ళు వేసే మందులను బట్టి దాన్ని బట్టి దిగుబడి వస్తుంది. 15 టన్నుల దాకా వచ్చిందని. ఇప్పుడు వేరే రకం దానికి మన రకం దానికి ఏంటంటే అవి చెట్ల సంఖ్య తక్కువ ఉంటుంది, దానికి మన దానికి కంపల్సరీ ఒక 3 నుంచి 4 క్వింటాలు కంపల్సరీ దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. వెయిట్ ఏ విధంగా ఉంటుంది? వెయిట్ బాగుంటుంది. ఇందులో వచ్చేసి పికింగ్ గిట్ట చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసి గింజలు అధిక శాతం ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ. క్వాలిటీ గిట్ట పత్తి చాలా వైట్ ఉంది. మార్కెట్ లో ఇదే ఒకటే రకం పత్తి తీసుకుపోతే మార్కెట్ లో రేట్ గిట్ట ఒక 100 నుంచి 150 రూపాయలు రేట్ ఎక్కువ తీసుకుంటారు. మనకు స్టేబుల్ అనేది గిట్ట చాలా బాగుంటుంది. బట్ట క్వాలిటీ అనేది చాలా మంచిగా వస్తుంది. ఆ విధంగా చూసుకోవచ్చు. సర్తు మాట్లాడండి. ఏదైనా కస్టమర్ కేర్ ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి? డైరెక్ట్ ప్యాకెట్ పైన ఉంటుంది, మేము నెంబర్స్ ఇస్తుంటాం, డిస్ట్రిబ్యూటర్లో మా నెంబర్లు ఇచ్చేస్తుంటాం. ఓకే. మొత్తం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఫీల్డ్ లో వచ్చేస్తారా? ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇన్స్పెక్షన్ చేస్తుంటారా? చేస్తుంటాం ప్రతి రైతు దగ్గర. ప్రతి అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి పోతాం, అన్ని ప్రతి విలేజ్ లో వెళ్ళి మాట్లాడుతుంటారు.
చూసుకోవచ్చు. ఇది ఒకటే సీడ్స్ ఉన్నాయా, వేరే ఏమన్నా రకాల వేరే పంటలు కూడా ఉంటాయా? మా వేరే రకాలు ఉన్నాయి. నవనీత్ ఉంది, ఆద్య ఉంది, ఓకే, ప్యాడీ ఉంటది, ఓకే, ప్లస్ మన మేజ్ ఉంటది, అన్ని రకాలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. ఓకే, ముక్కలు అంటేనే చాలా పెద్ద కంపెనీ. ఓకే, ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కాంటాక్ట్ చేయండి సార్ వాళ్ళకు కూడా. ఈ విధంగా అందరికన్నా మీ పక్కన్న రైతులతో అవగాహన చేసుకున్న తర్వాతనే మీరు అది చేయండి. మెయిన్గా చూడండి, ఈయన కూడా అదే రైతు మాట్లాడుతున్నారు, 2 సంవత్సరాలు ఇదే వాడుతున్నారు. మీరు కూడా కావాల్సిన వాళ్ళు ఒకసారి ఏంటంటే ఎప్పుడన్నా రైతు అనేది లాభపడాలంటే మెయిన్గా సెలెక్షన్లో ఉంటుంది. విత్తనాలు సెలెక్ట్ చేసే దాంట్లో అన్నగారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఫస్ట్ ఏ విధంగా విత్తనాలు సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఎక్కువ ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ మందులు వాడారు. మనము మన పక్కన్న రైతులతో కాంటాక్ట్ అయ్యి ఏ మందులు వాడాలి, ఎక్కువ మనము ఫెర్టిలైజర్ షాప్స్కి వేరే వేరే దగ్గరికి వెళ్తే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆ విధంగా కాకుండా మన అవగాహనతోటి, మన ఆలోచనతోటి వస్తే మార్కెట్లో ఇలా ఎంప్లాయీస్తో కూడా మాట్లాడాలి. వాళ్ళు కూడా ఫీల్డ్లో ప్రతి విలేజ్లో వస్తుంటారు. ఎంప్లాయీస్తో కూడా మాట్లాడి ఏ మందు వాడితే మంచిది, తక్కువ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ, జై హింద్, నమస్కారం, థ్యాంక్ యూ అండి.